జై శ్రీరామ్. తెలుగు భారతికి వందనం. మనం ఎవరంటే టక్కున వచ్చే సమాధానం మనిషి అంటాం, కానీ హిందూ అనం. కారణం హిందూ అర్థం తెలుసుకోకపోవటమే. ఇప్పుడు దాని అర్థం తెలుసుకుందాం. హిందూ అంటే సంస్కృత వ్యాకరణంలో హిమ అనే ధాతువుకు పాపం అని అర్థం. దు అనగా దూషయతి, ఖండయతి, కనుక హిందూ అనగా పాపరహితుడని అర్థం. సింధు నదికి, హిందూ మహాసముద్రానికి మధ్య భాగంలో నివసించే వారిని హిందువులని, వీరి విశిష్టమైన ఆచార వ్యవహారాలతో కూడిన సంస్కృతిని హిందూ ధర్మం అని చెప్పబడింది. హిందూ ధర్మం అని పిలవటం తప్పేం లేదు. సనాతన ధర్మంగా పిలువబడే మన ధర్మానికి హిందూ ధర్మం అనే పేరుతో పిలవటం తప్పుగా ఎలా భావించవచ్చు? పేరు గురించి పెద్ద రాదాంతం చేసుకోవాల్సిన పని లేదు. కానీ మన ఆచార వ్యవహారాలను మర్చిపోయి దిగజారిపోకుండా హిందూ అనే పేరుతో వ్యవహరించటం దోషమేమీ కాదు. నేటి ధర్మ ప్రచారకులు ఈ విషయాన్ని గుర్తించాలి. అందుకై మన ప్రాచీన ఆచారాలను, ధార్మిక భావాలను, శాస్త్రాలను పరిరక్షించి రాబో తరం వారికి అందించే యోగ్యులైన అనుసంధానకర్తలు కావాలి. మతమన్నా ధర్మమన్నా ఒకే అర్థాన్ని సూచిస్తుందా? మనిషి యొక్క మనసులో కలిగిన భావననే మతం అంటారు. వ్యక్తిని ఆలంబనంగా చేసుకొని ఉద్భవించినవే మతాలు. మనం అత్యంత ప్రమాణంగా భావించే వేదాలను వ్యక్తులు ఊహించి చెప్పినవి కావు. త్యాగమూర్తులైన ఋషులు తపమాచరించి దర్శించిన సత్యాలను వేదములంటారు. అట్టి వేదములు నిర్దేశించిన మార్గమే ధర్మ మార్గం. అందుకే మనది మతం కాదు, సనాతన ధర్మం అని గ్రహించాలి. ధర్మమే మనకు ప్రధానం. శాస్త్రం సూచించిన మార్గాన్ని అనుసరించటమే ధర్మం. అట్టి శాస్త్రాన్ని ప్రామాణికంగా అంగీకరించే మన సంస్కృతిలో వ్యక్తిగతమైన ఆలోచనలకు, రాగద్వేషాలకు తావు లేదు. సనాతన ధర్మం అన్నారు. సనాతనం అంటే ఏమిటి? సనాతనం అంటే శాశ్వతంగా ఉండేదని అర్థం. సనాతన ధర్మంలోని ఆచారాలను పాటించటం వల్ల లాభమేమిటి? సనాతన ధర్మశాస్త్రాలను మానవునికి శ్రేయస్సుకై ప్రధానంగా 2 విషయాలను బోధిస్తున్నాయి: జీవన విధానం, జీవిత లక్ష్యం. ఇవి 2 అర్థం కాని వారు జన్మ వ్యర్థమే. అందుకే జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని పురుషార్థాల ద్వారా పొందవచ్చని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. తెలుసుకున్నారుగా, హిందువు అని చెప్పుకోవటానికి గర్వపడాలి, హిందువుగా బ్రతకాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. స్వీయ పరిరక్షణే ధర్మ పరిరక్షణ. జై హింద్, జై శ్రీరామ్.